గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 నెలల కాలంలో ఎన్ని 20-22 చనిపోయి ఉండొచ్చు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. 100% నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. గోశాల దాదాపు ఇప్పుడు 1785 ఆవులు ఉన్నాయి. 1-2 చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనుషులు కూడా హార్ట్ అటాక్ వస్తా ఉంది. బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి. మనుషులు చనిపోవడం లేదా? కరుణాకర్ రెడ్డి గారు 100 గోవులు 3 నెలల్లో చనిపోయిందని చెప్పారు. కళ్ళతో చూస్తున్నారా? ఎక్కడ చనిపోయినాయి, ఎలా చనిపోయినాయి? ఒక్క గోవు ఒక్కటే కొనమనూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్య రీత్యా చనిపోయింది. కరుణాకర్ రెడ్డి గారు, మీరు రండి, ఆధారాలతో రండి. మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో గాని ఇప్పుడు గాని అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం.